హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి శ్రీ హోమ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి తులసి కోటకి నేను ఏ విధంగా పెయింటింగ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. అట్ ది సేమ్ టైం నేను తులసి మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. నా వీడియోలో కనుక కంటెంట్ ఉంది అనిపిస్తే నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే నేను తులసి కోటని మాకు ఈశాన్య మూలలో ఉంటుంది. సో అందుకని నేను అక్కడ ఒక సిమెంట్ పలక లాంటిది వేయించుకొని అక్కడ తులసి కోటను పెట్టుకున్నాను. ఇంకా దానికి కూడా పెయింటింగ్ అయితే చేసేస్తున్నాను. జస్ట్ మార్కర్తో డ్రా చేసుకొని పెయింటింగ్ అయితే వేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పెయింటింగ్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. చూడ్డానికి కన్నుల నిండుగా కనిపించింది. సో ఇంకెక్కడైతే నేను తులసి కోటకి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసేసిన తర్వాత నేను పెన్సిల్తో నాకు కావాల్సిన డిజైన్ని నేను డ్రా చేసుకున్నాను. సో దానికే నేను పెయింటింగ్ చేస్తున్నాను. ఓకే, అయితే నేను తులసి కోట గురించి కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదా. సో తులసి కోట గురించి, తులసి మొక్క గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అతి పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి. క్షీరసాగరాన్ని మదించేటప్పుడు తులసి మొక్క పుట్టిందని పురాణాల్లో చెప్పబడింది. తులసి మొక్క ఉన్న చోట త్రిమూర్తులు, సర్వదేవతలు ఉంటారటండి. హిందువుల ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుందండి. తులసి మొక్క ఉండాలి కూడా. కొంతమంది అనుకుంటారు, మాకు అచ్చు రాదు, మా అత్త వాళ్ళు పూజ చేయలేదు, మా అమ్మ వాళ్ళు పూజ చేయలేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. తులసి మొక్క అనేది ఒక పవిత్రమైన మొక్క. సో తులసి మొక్క పెట్టుకోవడం, మాకు అచ్చు రాదు అనడం కరెక్ట్ కాదు. తులసి మొక్క ఇంటి ఎదురుగా పెట్టుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి లోపలికి కూడా రాదండి. పురాణాల ప్రకారం చూసుకుంటే తులసి మొక్కని పూజించడం వలన మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆడవాళ్ళకైతే మాంగళ్య బలం చిరకాలం నిలుస్తుందని చెప్పబడింది. తులసి మొక్క ఉన్న చోట దుష్టశక్తులేవి మన ఇంటి లోపలికి రావంటండి. ఈ తులసి మాత విష్ణుమూర్తికి ప్రియమైన భక్తురాలటండి. విష్ణుమూర్తికి పూజ చేసే సమయంలో తులసి దళాలు లేకుండా మనం పూజ చేయం కదండి. విష్ణుమూర్తికి మన పూజ సంపూర్ణం అవ్వాలి అనుకుంటే కంపల్సరీ మనం తులసి దళాలను స్వామివారికి సమర్పించి పూజను పూర్తి చేయాలి. మనం తులసి మొక్కకి పూజ చేసేటప్పుడు తులసి మొక్క ఎదురుగా నించొని మనం పూజ చేస్తూ ఉంటాం కదా. సో అప్పుడు ఆ మొక్క మీదుగా వచ్చే గాలి మన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందటండి. ముఖ్యంగా కృష్ణ తులసిని ఆయుర్వేదాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తులసి మొక్క వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తుందంటండి. అందుకే చాలా వరకు తులసి మొక్కలను ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి ప్లేస్ ఉంటే. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను.
తులసి మొక్కని ఏకాదశి రోజు కానీ, ద్వాదశి రోజు కానీ, లేదా శుక్రవారాల్లో కానీ, ఇంకా కార్తీక మాసంలో కానీ, లేదా శ్రావణ మాసంలో ఇలా మంచి రోజుల్లో ఎప్పుడైనా తెచ్చి తులసి మొక్కని మనం వేసుకోవచ్చండి. ఆ కుండీని నేలకు 2 అడుగుల ఎత్తులో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయిని. ఇలా ఈ మంత్రం చదువుకుంటూ తులసి మాతకి నీరు పోస్తూ మన మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే అది తప్పనిసరిగా జరుగుతుంది. నేను కూడా అలా చేశానండి. నేను చేసిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. తులసి కోట గురించి, తులసి మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకున్నాను. సో ఇలా అయితే నా తులసి పాట్‌కి నేను పెయింటింగ్ అయితే చేసుకున్నాను. నా పెయింటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకెంతో సంతోషాన్ని, ఎంతో మోటివేషన్ ఇస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా పెయింట్ చేసుకున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మీతో కలుస్తా. అంతవరకు బాయ్.